రైట్. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న అబ్బాయి సింగపూర్లో ఫైర్ యాక్సిడెంట్లో గాయపడిన సంగతి మనందరికీ తెలిసింది. అయితే దాని మీద కూడా కొంతమంది సైకోలు ట్రోల్ చేస్తున్నట్టుగా మనందరం చూసాం. అసలు ఆ సిచ్యువేషన్లో ఆ పసిపిల్లాన్ని ట్రోల్ చేయాలని ఒక పైశాచిక ఆలోచన ఎవరికి వచ్చిందో కానీ నిజంగా అంత దుర్మార్గులు నిజంగా వాళ్ళ మనిషి పుట్టక పుట్టారా లేదంటే ఇంక ఏ జంతువు పుట్టక పుట్టారో నాకైతే అర్థం కాల. అలాంటి నిజంగా మొన్న కూడా దీనికి సంబంధించి ఒక వీడియో చేసాం. దీని మీద నిజంగానే అజయ్ గారు జనసేన పార్టీ టిట్కో చైర్మన్, జనసేన పార్టీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ టిట్కో చైర్మన్గా ఉన్నటువంటి వేములపాటి అజయ్ గారు మొన్న కూడా ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ వంగలపూడి అనిత గారిని క్వశ్చన్ చేసి ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది. ఏదైతే తల్లిదండ్రులని లేదంటే పిల్లల్ని అత్యంత హీనంగా మాట్లాడుతున్నటువంటి సోషల్ మీడియాలో ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది ఇబ్బందికరంగా ఉంటుంది. అది కూడా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ అధికారంలో ఉండగా కూడా ఇలాంటివి ఇంకా జరుగుతుంటే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి కొడుకు, తల్లిదండ్రులు, వాళ్ళ భార్య పైన ఇంకా జరుగుతున్నటువంటి ట్రోల్స్ని ఏ రకంగా చూడాలి అని చెప్పి ఇంకా చర్యలు తీసుకోకపోవడానికి కొంచెం ప్రశ్నించినట్టుగానే మనం చూసాం. అయితే దీని మీద ఈరోజు ఒక ముగ్గురు వ్యక్తులని మొన్న పవన్ కళ్యాణ్ గారి చిన్న అబ్బాయి మీద వాళ్ళ భార్య మీద చేసినటువంటి ట్రోల్స్కి సంబంధించి చాలా దారుణమైనటువంటి పోస్టులు. పసిపిల్లాడు అని కూడా చూడకుండా అసలు ఆ పిల్లాడికి ఏం తెలుసని అసలు కనీసం ఊహ కూడా రానటువంటి ఆ పిల్లోడిని అత్యంత దారుణమైనటువంటి పోస్టులు చేశారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ముసుగులో ఒక అతని పేరు మనకి అయితే ప్రస్తుతానికి కొంతమంది పుష్పరాజ్ అని చెప్తున్నారు, కొంతమంది లక్ష్మణ్, ఇంకొక అతని పేరు ముస్లిం సంబంధించినటువంటి పేరుగా ఫయాజ్ సమేదో ఒక అతని పేరు. వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి కస్టడీకి తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. వాళ్ళని అరెస్ట్ చేసిన తర్వాత జనసేన పార్టీకి సంబంధించి అజయ్ గారు ఒక ట్వీట్ కూడా చేశారు. దాంట్లో ఆ ట్వీట్ చూస్తే ఒకసారి మనం చూస్తే కనుక ఇప్పటికీ ముగ్గురిని అరెస్ట్ చేశారు, ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ముందుగా విషయము తెలిసిన వెంటనే చాలా గట్టిగా స్పందించిన రోజు దర్యాప్తు వివరాలు తెలుసుకొని కలుగుల్లో దాగిన ట్రోల్స్లను వెలికి తీసి అరెస్టు చేయించిన హోంశాఖ మంత్రివర్యులు అనిత వంగలపూడి గారికి ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులకు కూడా మన జన సైనికులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు అని చెప్పారు. అంతేకాకుండా ఒక హుందాకరమైనటువంటి వాతావరణాన్ని నిజంగా క్రియేట్ చేశారు. మన సోషల్ మీడియా జన సైనికులు, యోధులకు, మిత్రులకు ఒక వినపూర్వక మనవి. మన ప్రత్యర్థులు, మన రాజకీయ ప్రత్యర్థులు మాత్రమే, మనకు శత్రువులు కాదు అని పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి మాటలను గుర్తుపెట్టుకుని మన రాజకీయ ప్రత్యర్థులను మనము సంబోధించేటప్పుడు కానీ, విమర్శించేటప్పుడు కానీ పరుష పదజాలము వాడకూడదు, కుటుంబ సభ్యులను దూషించకూడదు, నిగ్రహముతో, సభ్యత, సంస్కారముతో వ్యవహరించవలను. మన ప్రత్యర్థులను మనల్ని దూషించారు కనుక మనము కూడా అదే తరహాలో దూషించడం అనేది ఆ శైలిని వేడనాడి మన సభ్యత సంస్కారాలను మనం మరవకుండా ప్రవర్తించాలని మనవి అని చెప్పి ఆయన చెప్పుకోవడం జరిగింది. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి, జగన్మోహన్ రెడ్డి గారి భార్య, పిల్లలకు కూడా జనసేన పార్టీ కానీ కూటమి కానీ ఎంత విలువనిస్తుందో చూడండి. రీసెంట్గా చెబ్రోలు కిరణ్కి సంబంధించినటువంటి అరెస్టు కూడా ఈ కోవలోకే వస్తుంది. మీరు సభ్యత సంస్కారాన్ని మరిచి మానవీయత కోణాలను కూడా మరిచిపోయి అత్యంత దారుణమైనటువంటి భాషతో 5 ఏళ్ల పాటు చెప్పాలంటే అంతకు ముందు నుంచే మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరును ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. కానీ మీరు ఆ తరహాలో చేస్తున్నటువంటి దానిని మీరు కూడా దాన్ని తీసుకుని మీరు కూడా వాళ్ళని తిట్టద్దు. మనకు వాళ్ళు రాజకీయంగానే శత్రువులే తప్ప పాలసీల పరంగానే వాళ్ళతో కొట్లాడదాం తప్ప అనవసరంగా కుటుంబ సభ్యుల జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళొద్దు అని చెప్పినటువంటి సంస్కారవంతమైనటువంటి కూటమి సభ్యులు చెప్పినటువంటి మాటలు. కానీ ఇక్కడ వైఎస్ఆర్సీపీ వచ్చేటప్పటికి ఏం చెప్పిందండి? సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారే పసిపిల్లలు చదువుతున్నటువంటి స్కూల్ ఒక ప్రోగ్రాంకి వెళ్ళి భార్యల గురించి కార్లతో పోలుస్తున్నటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి కుసంస్కారాన్ని మనం చూసాం. అంతేకాకుండా ఇంకొక వ్యక్తి
బొచ్చుగాడు మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులే బొచ్చుగాడు ఆడేం పీకుతాడు ఈడేం పీకుతాడు వాడు పప్పుగాడు ఈడు ఉప్పుగాడు ఈ బొచ్చు పీకుతాడా ఇది పీకుతాడా అని మాట్లాడినటువంటి ఒకళ్ళు. ఇంకొక మంత్రిగా ఉన్నటువంటి మహిళా మంత్రిగా ఉన్నటువంటి ఇంకొక మహిళ ఏంటి మహా అయితే రేప్ చేస్తాడా ఇది చేస్తాడా అని మాట్లాడినటువంటి మాటలు. ఇంకొక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి ఒక చంద్రబాబు నాయుడు గారిని ఆయన భార్యని నారా లోకేష్ గారి తల్లిని అత్యంత దారుణంగా అవమానపరిచినటువంటి ఘటనలు. అసలు రాష్ట్రంలో అసలు ఏంటి పరిస్థితి ఏంటి దౌర్భాగ్యం దేశంలో ఎక్కడా లేనటువంటి దరిద్రమైనటువంటి అలవాట్లకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసినట్టు దాన్ని మనం చూసాం. ఇక వాళ్ళే అలా ఉంటే వాళ్ళని ఉన్నటువంటి కేడర్ కానీ సైకో బ్యాచ్ కానీ పేటీఎం బ్యాచ్ కానీ కింద కార్యకర్తలు కానీ ఇంకా ఏ రకంగా రెచ్చిపోయి ఉంటారో మీరు జస్ట్ ఊహకే మనం వదిలేస్తున్నాం. ఎన్ని దారుణమైనటువంటి పోస్టులు ఎన్ని అసభ్యకరమైనటువంటి పోస్టులు పవన్ కళ్యాణ్ గారిని చిరంజీవి గారిని రజనీకాంత్ గారిని ఎంత దారుణమైనటువంటి పోస్టులు చేశారో మనం చూసాం. వాళ్ళ కుటుంబంలో పిల్లల్ని ఆడవాళ్ళని అత్యంత దారుణంగా బూతులు తిట్టించినటువంటి సభ్యత సంస్కారం మరిచి మానవీయ లక్షణాలు కూడా కోల్పోయి చేసినటువంటి కార్యక్రమాలు మనం 5 ఏళ్లుగా చూసాం. కానీ అధికారం ఉంది కదా అని ఎక్కడా కూడా మా వాళ్ళు చేస్తే ఒకటి వాళ్ళు చేస్తే ఒకటి అని భావించకుండా చెబురోలు కిరణ్ లాంటి వ్యక్తి మాట్లాడినటువంటి తప్పు వ్యాఖ్యల్ని వెంటనే అతనికి శిక్ష పడేలా చేసినటువంటి గవర్నమెంట్. ఇక్కడ నిజంగానే ఆలోచించవలసింది ఏంటంటే ఎవరైనా సరే నీ మాట చెప్తున్నాను కదా అక్కడ రోజా గారికి కానీ లేదంటే ఇంకా మిగతా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరి కుటుంబాల జోలికి కూడా జనసేన టీడీపీకి సంబంధించినటువంటి వెళ్ళరు. వాళ్ళ జన సైనికులు కానీ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు కానీ వాళ్ళ నాయకులు కానీ అనడానికి ఇదే ఉదాహరణ. కానీ వాళ్ళు వెళ్తారా లేదా అనేది వాళ్ళకే తెలుసు. ఎందుకంటే సొంత ఇంటిలో ఉండే ఒక వరా రవీందర్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళ సొంత జగన్మోహన్ రెడ్డి గారి చెల్లిని తల్లిని అత్యంత హీనమైనటువంటి మాటలు బూతులు తిడుతూ పెట్టినటువంటి వ్యాఖ్యల్ని సమర్థిస్తూ అతనికి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అంటే పాలసీస్ ప్రకారం కొట్టలేనటువంటి దద్దమ్మలు చేతగాని వాళ్లే మాత్రమే ఇలాంటి వాటికి పూనుకుంటారు, ఇలాంటి వాటికి వెళ్తారు. అంటే ధైర్యంగా పేరు చెప్పుకునేటువంటి వాళ్ళే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారు, ఇలాంటి పోస్టులు పెడతారు. వీళ్ళకి నిజంగానే బయటకు వచ్చి నేనే చేశానని చెప్పే ధైర్యం ఉండదు, పేరు పెట్టుకుని పోస్ట్ చేసేటువంటి దమ్ము ధైర్యం కూడా ఉండదు. ఇక్కడ వీళ్ళందరూ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించినటువంటి పైచాచిక ఆనందాన్ని కొనసాగిస్తూ వస్తున్నటువంటి వ్యక్తులు. ఎవరైతే ఇప్పుడు ముగ్గురిని అరెస్ట్ చేశారో దాంట్లో ఒకడు పోస్ట్ చేసినోడు అయితే దాన్ని లైక్ చేసినోడు ఇంకొక ఇద్దరు. అంటే ఒకడు ఒక సైకో లక్షణాలు కలిగితే ఆ సైకో లక్షణాలని ఇష్టపడుతున్నటువంటి ఇంకొక ఇద్దరు వ్యక్తులు తయారయ్యారు అంటే ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ని నాయకుల్ని వాళ్ళ మంత్రుల్ని ఎమ్మెల్యేలని జగన్మోహన్ రెడ్డి గారిని ఇన్స్పైరింగ్గా తీసుకుని వాళ్ళ సైకో బ్యాచ్ని ఇన్స్పైరింగ్గా తీసుకుని ఎంతమంది అదే టైప్ ఆఫ్ ఆలోచనలకి అదే వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకి సంతోషపడుతున్నటువంటి వ్యక్తులు కూడా తయారవుతున్నారు అంటే సమాజంలో జగన్మోహన్ రెడ్డి గారి సైకో లక్షణాలని ఎంత బలంగా ప్రజల్లోకి వెళుతున్నాయో కూడా ఆలోచించండి. ఇవి ఇక్కడతో ఆపకపోతే చాలా ఇబ్బందే. అందుకనే నిజంగా చెప్తున్నాను కదా, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ధైర్యంగా రాజకీయంగా వెళ్ళండి. అంతే తప్ప ఇలా వాళ్ళ ఇంట్లో భారతిరెడ్డి గారిని ఇంకొకరు తిట్టాల్సిన పని లేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారి మీద ధైర్యంగా మీకు దమ్ము మీకు నిజంగా మీరు ఒక పుట్టుంటే నిజంగా చెప్తున్నానుగా మీరు ఒక ఆడాళ్ళకి మగాళ్ళకి కానటువంటి మధ్యలో ఉన్నటువంటి ఎవరైతే వీళ్ళు ఉంటారో వాళ్ళకన్నా దారుణమైనటువంటి వ్యక్తులు మీరు. ఎందుకంటే దానికి కూడా పనికిరానటువంటి వ్యక్తులు మీరు. హిజ్రాల కన్నా దారుణమైనటువంటి వ్యక్తులు మీరు. అంటే అంతకన్నా చేతగాని వ్యక్తులుగా మిమ్మల్ని చూడాలి. ఎందుకంటే మీకు ఆ ధైర్యం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు ఏదైతే చేబ్రోలు కిరణ్ ఒకటే చేశాడు అనుకోండి, పవన్ కళ్యాణ్ గారి మీద ఆయన కుటుంబం మీద లేకపోతే చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద టీడీపీ నాయకుల మీద మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు వాళ్ళ మీద మీరు వెళ్ళలేరు. కాబట్టే మీకు అస్సలు చెప్తున్నా కదా, మీరు హిజ్రాల కన్నా దారుణమైనటువంటి వ్యక్తులు చేతగాని వ్యక్తులు కనుకనే మీరు వాళ్ళని పాలసీస్ ప్రకారం క్వశ్చన్ చేసి పోరాడే దమ్ము ధైర్యం లేకనే వ్యక్తిగత విషయాల్లోకి వెళ్తున్నారు, వ్యక్తిగత కుటుంబాల జోలికి వెళ్తున్నారు. మీకు చేత కాదు కనుకనే మీరు ఎటువంటి అంటే మీకు సమాజంలో
ఏ పని చేయలేక బ్రతకలేక మీకు మీ కుటుంబంలో కూడా విలువ లేకపోతే ఇలాంటి పనులు చేస్తారని మాత్రమే అనుకోవాలి. సో అలాంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే గతంలో మంత్రులుగా మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా అలాగే కోవలోగా వస్తారని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ధైర్యంగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడలేరు, లోకేష్ గారు ఆయన చేసినటువంటి పనుల గురించి మాట్లాడలేరు, క్వశ్చన్ చేయలేరు. అందుకని ఆయన కుటుంబం జోలికి, ఆయన తల్లి జోలికి, ఆయన పిల్లల జోలికి, ఆయన భార్య జోలికి వెళ్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితికి దిగజారిపోయి బ్రతుకుతున్నటువంటి బ్రతుకులు అవసరమా అని అడుగుతున్నాం. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి జోలికైనా సరే, చేబ్రోలు కిరణ్ లాంటి వ్యక్తులు లేదా ఇంకొకళ్ళు వెళ్ళినా కూడా అదే పరిస్థితి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన చేసినటువంటి తప్పుదాలని, ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలను గురించి ప్రశ్నించండి. 1,00,000 కోట్లు సంపాదించినటువంటి దాని గురించి ప్రశ్నించండి. భారతిరెడ్డి గారిని అనవసరం. మనం కుటుంబాల జోలికి వెళితే మీకన్నా కుసంస్కారాలు ఇంకొకరు ఉండరు అనేది ఆలోచించుకోవాలి. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారిని అత్యంత దారుణంగా హింసించినటువంటి పరిస్థితి. ఆయన్ని మీరు ధైర్యంగా ఎదుర్కొనలేక కదా ఆ ఆడంగి వేషాలు. దానికన్నా మీరు చేతులకి గాజులు వేసుకుని ఇంట్లో కూర్చోవటం బెస్ట్. మాకు ఎటువంటి పని చేత కాదు, మేము ఆడంగి వేషాలే వేస్తాము, మాకు ఈ పనులు తప్ప ఇంకొకటి రావు అని చెప్పి మీరు చక్కగా గాజులు వేసుకుని వచ్చి అప్పుడు మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడండి. అంతే తప్ప ఎందుకు వచ్చిన పనులు